सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 222వ పేజీ, 4వ అధ్యాయం, 4వ బ్రాహ్మణం, 22వ మంత్రం. చివరి 4 లైన్లు. స ఏష నీతినేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో న వ్యథతే న రిష్యతి ఏతముహైవైతేన తరత ఇతి అతః పాపమకరవమితి అతః కళ్యాణమకరవమితి ఉభే ఉహైవైష ఏతే తరతి నైనం కృతాకృతే తపతః. ఈ శారీరక బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు వేద పూర్వభాగము, వేద అంతభాగము రెండింటి యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేస్తున్నారు. వేదాంతము, ఉపనిషద్ భాగము ముఖ్యమైనప్పటికీ కూడా వేద పూర్వభాగము కూడా అంతే ముఖ్యము అని మనకు ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఏమిటి ఆ వేద పూర్వము అంటే కర్మయోగ, ఉపాసనా యోగ. ఇక్కడ 4 ఆశ్రమాలు చెప్పబడినాయి ఈ మంత్రంలో. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఈ 4:4:22 అనే మంత్రం వేదాంతం యొక్క బోధన అంతా కూడా, సాధనలన్నీ కూడా ఇందులోనే చెప్పబడినాయి. మానవుడి యొక్క పరమ పురుషార్థాన్ని ప్రాధాన్యంగా, విశిష్టంగా స్తుతి చేయబడింది ఇక్కడ. కనుక ఈ మంత్రమే చాలా ముఖ్యము, అర్థం చేసుకోవలసినది చాలా ఉన్నది ఈ మంత్రంలో. 4 ఆశ్రమాలు డైరెక్ట్గా చెప్పకుండా, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాన్ని డైరెక్ట్గా చెప్పకుండా మనకు ఈ మంత్రంలో కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగం అని చెప్పబడింది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో వేదాధ్యయనం చేయడం, గృహస్థ ఆశ్రమంలో కర్మయోగ అంటే పంచమహాయజ్ఞాలు చేసి, తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వ్యక్తి చాలా చురుకుగా, యాక్టివ్గా ఉంటాడు. ఎంతో చలాకీగా, చురుకుగా పనిచేసే వ్యక్తి గృహస్థుడు. తరువాత ఆ యొక్క గృహస్థాశ్రమ ధర్మములు అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమానికి రావాలి. ఆ చురుకుతనం, చలాకీతనం అన్నీ కూడా తగ్గుతాయి వయసు వచ్చే కొద్దీ కూడా. దాన్నే వానప్రస్థాశ్రమం అంటారు. ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో రిటైర్డ్ పర్సన్ అంటారు, రిటైర్మెంట్. సీనియర్ సిటిజన్ అంటారు. ఆ భాష మనకు అర్థమవుతుంది, కానీ వానప్రస్థాశ్రమం అంటే అర్థం కాదు. అందుకని ఆ పదాలు చెప్పి వానప్రస్థాశ్రమం అని చెప్తున్నాను. ఈ వానప్రస్థాశ్రమం అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాస్ట్ లైఫ్, రన్నింగ్ లైఫ్, పరిగెత్తి పరిగెత్తి అటు ఇటు ఆ పనులు ఈ పనులు చేసే అది తగ్గి
వ్యక్తి కర్మయోగాన్ని నుంచి ఉపాసన యోగానికి వస్తాడు. ఉపాసన యోగానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? అక్కడ ఉపాసన యోగంలో ఇష్టదేవత ఆరాధన చేయాలి, విశ్వరూప ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి ఆరాధించడం, జపించడం, పారాయణం చేయడం ఎక్కువగా చేయాలి. కానీ కొంతమంది రిటైర్ అయిన తర్వాత న్యూస్ పేపర్, టీవీ ముందే కూర్చుంటారు. క్రికెట్ మ్యాచో న్యూస్ పేపరు, లేకపోతే పార్క్లోకి వెళ్ళి కూర్చొని కాస్త పొలిటికల్గా మాట్లాడటం, పాలిటిక్స్, ఫ్రెండ్స్తో ఇట్లా చేస్తుంటారు కాలయాపనం చాలామంది. కానీ ఇక్కడ మంత్రంలో మనకు ఉపనిషత్తులో ఏం చెప్పబడింది? వానప్రస్థాశ్రమంలో మనం ఆ మనస్సుని భగవంతుడి వైపు మళ్ళించాలి. ఇష్టదేవత ఆరాధన, విశ్వరూప ధ్యానం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అయిపోయిన తర్వాత మనిషి పూర్తిగా వైరాగ్యాన్ని పొందాలి. కొంతకాలం తర్వాత సన్యాసిగా, ఆంతర సన్యాసిగా మారాలి. అంటే ఎటువంటి రాగద్వేషాలు, ఎటువంటి కోరికలు లేకుండా. ఎందుకంటే అన్నీ అనుభవించిన తర్వాత ఇంకా మానవ జన్మ పరమ పురుషార్థం వైపుకు మళ్ళించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. అది మనుషుడి యొక్క పరమావధి, మనిషి జన్మ యొక్క పరమావధే అది. కనుక జ్ఞానయోగానికి వచ్చి అప్పుడు ఆ జ్ఞానయోగం ద్వారా ఏం తెలుసుకుంటాడు అనేది కూడా చెప్పబడింది. కొంతమంది బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసానికి కూడా రావచ్చు అని కూడా చెప్పబడింది. అలా కాదు, మాకు పుత్రుడు కావాలి, పుత్రేణ అయం లోకో జయ్యః అంటారు. పుత్రుడి వలన నాకు మళ్ళీ ఈ యొక్క లోకానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి, మనుష్య జన్మ దొరుకుతుందని చాలామంది పుత్రుణ్ణి, పిల్లల్ని కోరుకుంటారు. స్వర్గలోకాన్ని కోరుకునేవాడు ఈ యొక్క కర్మణ పితృలోక. పితృలోకం అనేది స్వర్గలోకంలో ఒక కాలనీ లాంటిది. కర్మణ అంటే వైదిక కర్మలు చేసి స్వర్గలోకాన్ని కోరుకుంటారు కొంతమంది. విద్యయా బ్రహ్మలోక, ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు చాలామంది. కానీ వివేకవంతుడైన వాడు, అంటే వివేకులు ఏం చేస్తారంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నుంచే నాకు పిల్లలు వద్దు అంటే మళ్ళీ జన్మ ఎందుకు, నాకు ఈ లోకము ఈ జన్మ అవసరం లేదు, స్వర్గం అంతకంటే అవసరం లేదు, బ్రహ్మలోకం కూడా వద్దు, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు అని అనుకున్న వ్యక్తి సన్యాసం తీసుకుంటాడు. వివాహం చేసుకోకుండా సన్యాసం తీసుకొని ఈ పుత్రులు, ఈ శ్లోకాల వల్ల నాకేమిటి ప్రయోజనం, పుత్రేణ లేకపోతే ఈ కర్మణ ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఉత్థాయ భిక్షాచర్యం చరంతి అని చెప్పింది మంత్రంలో. అటువంటి సన్యాసి జ్ఞాని ఆత్మజ్ఞానాన్ని పొంది ఎటువంటి ఆత్మను తెలుసుకుంటాడు అని అంటే, ఏ ఆత్మ అయితే తనను తానుగా తెలుసుకుంటాడు అంటే నేతి నేతి ఇతి వచనై అని చెప్పింది మంత్రం. ఇది కాదు, ఇది కాదు అంటే ఈ అన్నమయ కోశము నేను కాదు, ఆత్మ కాదు, ఈ ప్రాణమయ కోశము ఆత్మ కాదు, నేతి నేతి ఆత్మ కాదు, న ఇతి నేతి. మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఇవన్నీ కూడా ఆత్మ కాదు, నేను కాదు అని తెలుసుకొని తన ఆత్మస్వరూపాన్ని విచారణ ద్వారా, శాస్త్రం ద్వారా, గురువు ద్వారా గ్రహిస్తాడు అని ఆత్మసాక్షి చైతన్యంగా తానుగా మిగులుతాడు. అటువంటి ఆత్మస్వరూపం ఎటువంటిది అని చివరగా ఈ మంత్రంలో చెప్పబడింది. అశీర్య అంటే కాల అపరిచ్ఛిన్న, కాల అతీత అని అర్థం. అసంగ, ఏ విధంగా జ్ఞాని తనను తెలుసుకుంటాడు అంటే అసంగ, నేను దేని చేత అంటబడను, నాకు దేనితో సంబంధం లేదు, సంగము లేదు. అసంగ అసిత న వ్యధతే, ఆకలి దప్పికలతో నాకు బాధ అనేది ఉండదు. నేను అనేది ఇక్కడ ఆత్మ చైతన్యం.
శరీరానికి ప్రాణానికి ఆకలి దప్పికలు ఉంటాయి, కానీ నేను అది కాదు కదా. కనుక అసితః న వ్యథతే, ఆకలి దప్పిక బాధలు నాకు లేవు, నిజమైన ఆత్మస్వరూపమైన నాకు లేవు. నరిష్యతి, ఆత్మ ఎన్నటికీ నశించదు. నేను ఆత్మని నేను ఎన్నటికీ నశించను. అంటే ఏ వస్తువు రూపంలోనో ఉంటూనే ఉంటాను నేను, ఉనికిగా ఎరుకగా. ఈ శరీరం ఉన్నంత కాలంలో ఈ శరీరంలో ఉనికి ఎరుకగా ఉంటాను. ఈ శరీరం పోతే మరొక శరీరంలో, మరొక వస్తువులో, మరొక వృక్ష జంతువుల్లో కూడా ఉంటాను. కనుక నాకు మరణం అంటూ లేదు అసలు, ఎప్పుడు ఉంటూనే ఉంటాను, శరీరములు ఉన్నా లేకపోయినా కూడా. ఇప్పుడు అటువంటి ఆత్మను నేను ఎలా తెలుసుకోవాలండి అంటే, నువ్వు తెలుసుకోలేవు. న గృహ్యతే, నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఎందుకని? అది నువ్వే అయి ఉన్నావు కనుక. న గృహ్యతే, అది ఒక వస్తువు కాదు తెలుసుకోవడానికి. తెలుసుకునేవాడే ఇది కాదు ఆత్మ, ఇది కాదు అనేవాడే ఆత్మ. ఇది కాదు ఇది కాదు నేను అనేటప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాను, ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాను, ఈ పరికరాలను ఉపయోగిస్తున్నాను నేను. కనుక ఇది కాదు ఇది కాదు అని అంటున్నది ఎవరు? లోపల సాక్షి చైతన్యమైన నేను ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు ద్వారా మాట్లాడుతున్నాను. అలా మాట్లాడేటప్పుడు ఇది కాదు ఇది కాదు నేను ఆత్మని అంటున్నప్పుడు ఈ పంచకోశాలకు అతీతుడైన నేను అనే విషయం జ్ఞాపకం ఉండాలి. అంతేకాని ఒక భార్యగా, ఒక భర్తగానో, ఒక బ్రాహ్మణుడిగానో, క్షత్రుడిగానో, ఒక వర్ణ ఆశ్రమాలుగా మనం చూసుకోకూడదు. దాన్ని లక్ష్యార్థం అన్నాం. అటువంటి ఆత్మని నేను న గృహ్యతే, నేను ఒక వస్తువుగా దాన్ని గ్రహించేది కాదు కనుక నేనే అది. కనుక సబ్జెక్ట్ అంటారు దాన్ని, సబ్జెక్ట్ ఐ. నేను ఏది తెలుసుకున్నా కూడా అది నాకంటే వేరవుతుంది కనుక నాకంటే వేరైనది ఆత్మ కాదు. ఇప్పుడు నాకంటే అన్నప్పుడు ఆ నేను ఎవరు? శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆ ఎరుక. ఆ ఎరుక అనేది దానికంటే వేరైనది ఏదైనా సరే ఆత్మ కాదు. దానిని మనం చూడలేము కళ్ళతో, ఎందుకంటే నేనే కనుక. నన్ను నేను ఎందుకు చూసుకోవాలి? నేను నాకు తెలుసు కదా కనుక నేను చూసుకోని అవసరం లేదు. నహి గృహ్యతే అని ఈ మంత్రంలో క్రిందటి సారి చూశాం. నహి సజ్జతే, ఈ ఆత్మ అగృహ్యో నహి గృహ్యతే, అశీర్యో నహి శీర్యతే, అసంగో నహి సజ్జతే. ఎందుకంటే దీనికి శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా లేవు కనుక ఎటు దేనితోనూ సంబంధం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, దీనికి నశించడం అనేది ఉండదు. తర్వాత 2 లైన్లు చెప్పాలి. ఇంతవరకు క్రిందటిసారి చూసాం. ఏతమోహై వైతే న తరత ఇతి, అతః పాపమకరవమితి అతః కళ్యాణమకరవమితి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్. చివరిలో సంసారం అంటే ఏమిటి అంటే, ఒక రకమైనటువంటి సంసారం. సంసారం అనేటువంటిది ఎన్నో రకాలుగా చెప్పచ్చు, కానీ ఇక్కడ సంసారం అనేటువంటిది ఆ జ్ఞానిని ఎవరైతే నేతి నేతి ఆత్మ, నేను ఈ ఆత్మనే, ఈ అంతా కూడా ఆత్మ కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో, మొదట ఆత్మ అనాత్మ వివేకం చేస్తాం. అనాత్మ, ఇదంతా అనాత్మ, ఆత్మ కాదు. తర్వాత అసలు ఆ అనాత్మ కూడా ఆత్మే, అనాత్మ అనేటువంటిది లేదు నిజంగా అని తెలుసుకుంటాం. అంటే జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం, పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావానికి రావాలి అని తెలుసుకుంటాం. అటు ఆ జ్ఞానం పొందిన వ్యక్తి అంటే స్థితప్రజ్ఞుడు 2వ అధ్యాయం 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు. జ్ఞానిగా ఉంటే ఏమిటి ఫలం అంటే, భగవద్గీతలో ఈ 3 అధ్యాయాల్లో గుర్తుంచుకోవాలి. 2వ అధ్యాయం భగవద్గీత 54 నుంచి 72, అది జ్ఞానిగా ఉంటే ఫలం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అదేవిధంగా జ్ఞానిగా ఉంటే మరేమిటి ఫలం అంటే, 12వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు
13 శ్లోకం నుంచి 20 శ్లోకం వరకు పరభక్త లక్షణాలు చెప్పబడినాయి, జ్ఞాని యొక్క లక్షణాలు. అదే ఫలం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ వీతరాగ భయక్రోధ. ఆయనకు భయం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. జ్ఞానిగా ఉంటే ఫలం. అదేవిధంగా 14వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గుణాతీత లక్షణాలు. ఇవన్నీ కూడా జ్ఞానిగా ఉంటే కలిగే ఫలం చెప్పబడినాయి. కనుక ఉపనిషత్తు మరో విధంగా ఇక్కడ ఏం చెప్తున్నది, అదే ముసలితనము గురించి భయం జనానికి. ముసలితనం వస్తుంది అని కష్టం. ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో పుణ్యకర్మలు పాపకర్మల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. నేను ఏ పాపం చేశానో, నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఏదైనా తప్పు చేసుంటానేమో, ఎందుకు చేశాను అవనే బాధ, ఆ దిగులు, ఆ చింతన గురించి ఇక్కడ చెప్తున్నారు. కనుక భవిష్యత్తు గురించి ఒక ఆలోచన, విపరీతమైన ఆలోచన, భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు అనే బాధ. చేసినటువంటి పనులు అంటే చెయ్యవలసినవి చేయకుండా చేయకూడనివి చేసి ఉంటాను అనేటటువంటి బాధ. కనుక ఆ వ్యక్తికి ఈ రెండు ఉంటూ ఉంటాయి మామూలు అజ్ఞానికైతే. కానీ ఈ జ్ఞానికి ఇవి ఉండవు అంటున్నారు. మోక్షం వలన ఇప్పుడు కర్తగా నేను చేసినటువంటి పనుల గురించి దిగులు, చింత, ఎందుకు ఇలా చేయలేదు. తైత్రీయోపనిషత్తులో కూడా చూసాం, ఎందుకు ఇలా చేయలేదు నేను, ఎందుకు అలా చేశాను అని చెప్పి అనుకుంటాం. పాపమకరవమితి, అదే ఇక్కడ చెప్తున్నది ఈ ఉపనిషత్తులో కూడా. ఈ పోర్షన్లో నేను ఎందుకు అలా చేశాను, ఎందుకు ఇలా చేయలేదు. భోక్తగా కర్తగా, కర్తగా అంటే చేసినటువంటి పనుల గురించి కర్తగా దిగులు పడటం. ఇలా చేశాను, అలా చేశాను, పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, పిల్లలు అలా ఇలా ఉండుంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. లేదా భోక్తగా ఇప్పుడు దిగులు పడుతూ దిగులు పడుతూ ఉంటారు. కానీ జ్ఞానిలో ఏతే ఏతం ఏతే తరతః అన్నారు. ఏతే అంటే ఈ రెండు కూడా, ఏతం అంటే ఈ జ్ఞానిని, తరతః అంటే ఆయన దగ్గరికి రావు ఇవి. ఏమిటవి? ఆ మంత్రంలో చూడండి క్రింద, తరతః పాపమకరవమితి, నేను అతః పాపమకరవమితి. అతః అంటే ఈ యొక్క శరీరం, మనస్సు, బుద్ధి ద్వారా నేను ఏ పాపము చేశాను అనేటటువంటిది ఈ యొక్క జ్ఞాని చెంతకు రాదు అని అర్థం. ఏతము హైవ, దీన్ని ఇట్లు తెలుసుకున్న వాడిని ఏతే అంటే ఈ ముందు చెప్పబోయేటటువంటి పుణ్య పాపములు అని అర్థం. నా తరతః పొందవు అంటే దే విల్ నాట్ రీచ్ హిమ్ అని అర్థం. అక్కడ ఆయన దగ్గరికి రావు అవి, జ్ఞాని దగ్గరికి అని అర్థం. నా తరతః ఇతి. అతః అంటే ఈ శరీరం ధారణ వలన, ఉండడం వలన, ఈ శరీర కారణం వలన నేను పాపమును అంటే పాపమును చేశాను అనేటటువంటి సంతాపం, దిగులు, బాధ. లేదా కళ్యాణం అంటే శుభమైనటువంటి మంచి పుణ్యకర్మలు చేశాను అనేటటువంటి సంతోషం. ఈ రెండు కూడా ఆయన దగ్గరికి రావు. ఈ రెండు కూడా తం అంటే ఆ బ్రహ్మ జ్ఞానిని న తరతః పొందవు అంటే ఆయన దగ్గరికి రావు అని అర్థం. ఏషః అంటే ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని, ఏతే అంటే ఈ రెండు కూడా, ఈ పుణ్యపాపములు, పుణ్యకర్మలు చేశాను అనేటువంటి సంతోషము, పాపకర్మలు చేశాననేటటువంటి దిగులు, ఈ రెండు కూడా ఉభే హేవైవ అంటే పుణ్యపాపం రెండు కూడా తరతి అంటే దాటిపోతాడు, అతిక్రమిస్తాడు అని అర్థం. అంటే క్రాస్ ఓవర్. రెండు అర్థాలు. ముందు చెప్పినటువంటి తరతః అనేటువంటిది ఆయన చెంతకు రావు. రెండవ తరతః ఏం చెప్పాలి అంటే ఆయన వాటి నుంచి దాటిపోతాడు. అంటే హీ క్రాసెస్ ఓవర్, హీ ట్రాన్సెండ్స్. అంటే ఏమిటి అర్థం? ఆగామి కర్మ, తర్వాత ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ ఇవన్నీ కూడా మిథ్యా అని అర్థం. ఆగామి కర్మ, సంచిత కర్మ ఇవన్నీ కూడా మిథ్యా అని అర్థం అని తెలుసుకుంటాడు. అది అతిక్రమిస్తాడు అంటే అర్థం. అది పుణ్యపాపాలు
నశిస్తాయి అన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని భగవద్గీతలో చూసాం. జ్ఞానం వలన ఆ కర్మలన్నీ కూడా భస్మం అయిపోతాయి అంటే మిథ్య అని తెలుసుకుంటాడు. అది అర్థం. మనం ప్రారంధం గురించి చెప్పాలంటే ఒక ఉదాహరణ స్వామీజీ చెప్తుంటారు. బాక్సింగ్ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు బాక్సింగ్ చేస్తుంటారు. మీరు చూసుంటారు ఎప్పుడన్నా బాక్సింగ్ ఆ ఆటని. ఒకళ్ళు ఇద్దరు ఒకరికొకళ్ళు చూస్తూ ఉంటే పర్వాలే. ఒక బాక్సర్ కనపడుతూ ఒక బాక్సర్ కనపడకుండా మనల్ని అటాక్ చేస్తున్నాడు అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? వాడు ఎప్పుడు వస్తాడో, ఎట్నుంచి వస్తాడో, ఎలా వస్తాడో మనకు తెలియదు, కానీ మనకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది అది? అంటే ఒక బాక్సర్ కనపడుతూ ఉంటాడు, ఇంకొక బాక్సర్ కనపడడు. అది అట్లాంటి గేమ్. దాన్ని తొండాట అంటారు తెలుగులో. తొండాట అంటే ఏంటి? కనపడకుండా కొడుతూ ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది వాడు ఎట్నుంచి వస్తాడో ఏమిటో. ప్రారబ్ధం కూడా అట్లాంటిదే అంటారు. అంటే ప్రారబ్ధం ఎప్పుడు ఏ విధంగా నన్ను బాధిస్తుందో నాకు తెలియదు. అంటే ప్రారబ్ధం అనేది ఇన్విజిబుల్ బాక్సర్. నేను దుఃఖాన్ని అనుభవించేవాడిని విజిబుల్ బాక్సర్ లాంటి వాడిని. కనుక మన ప్రారబ్ధం అనేటువంటిది అట్లా ఉంటుంది. జ్ఞానం కనుక కలిగితే ఈ ప్రారబ్ధం సత్యం కాదు, నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటాం. అది మోక్షం యొక్క ఫలం. కనుక పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత ఇంటికి వచ్చి పేపర్ చూసుకొని మార్కులు వేసుకునేవాళ్ళం మేము. ఈ క్వశ్చన్ రాశాను, ఈ క్వశ్చన్కి ఇన్ని మార్కులు రావచ్చు, ఈ క్వశ్చన్కి ఆన్సర్కి ఇన్ని మార్కులు రావచ్చు అని వేసుకుంటాం. అట్లాగే అజ్ఞానులు ఏం చేస్తుంటారంటే నేను ఆ కర్మలు చేశాను, ఇంత పుణ్యం వచ్చింది, ఈ కర్మలు చేయకూడనివి చేశాను, ఇంత పాపం వచ్చిందని చెప్పి లెక్క వేసుకుంటూ ఉంటాడు పిల్లల్లాగా. చాలామంది, ఎక్కువ మంది ఎంత వేదాంతం చదివినా కూడా వాళ్ళ పూర్వ కర్మల గురించి దిగులు చింత ఉంటూనే ఉంటుంది. తెలియదండి ఏం చేశామో, ఏ జన్మలో ఏం చేశామో, ఇట్లా బాధపడుతూనే ఉంటారు అజ్ఞానులైతే. జ్ఞాని అయితే అసలు అలా ఆలోచించడు. ఈ 3 కర్మలు కూడా మిథ్యా అని తెలుసుకుంటాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. ఈ పుణ్యపాపాలు నాకు అంటవు అని జ్ఞాని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇవన్నీ అజ్ఞానం వలన. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అందరికీ 10 ఉపనిషత్తులు చదివే 11, 12 ఉపనిషత్తులు చదివే అవకాశం ఉంటుందా? ఎంతో జన్మజన్మల పుణ్యం ఉంటే కొంతమందికి మాత్రమే అది లభిస్తుంది. ఈ ఆత్మ నైన నేను తెరలాంటి వాడిని. తెరలో సినిమాలు దృశ్యాలు కనపడుతున్నా తెరనేమన్నా అంటుకుంటాయా? అవి అంటుకోవు. అదేవిధంగా ఆత్మనైన నన్ను ఈ జరా మృత్యు వ్యాధి ఇవన్నీ కూడా నిజంగా అంటుకోవు అనేటటువంటి జ్ఞానం లభిస్తుంది. కృత అకృత, చేసినది. కృత అంటే చేసినది, అకృత చెయ్యనటువంటి, ఒమిషన్ కమిషన్ అంటారు. చెయ్యవలసినవి చెయ్యకుండా వైదిక కర్మలు, ఏ మంచి కర్మలు, చెయ్యకూడనివి అకృత అంటే చెయ్యకూడనివి చెయ్యడం వలన మనసులో ఎప్పుడు ఇవి ముసురుకుంటుంటాయి మనిషికి. జ్ఞానికి ఆ ప్రాబ్లం ఉండదు. ఈ ముసురుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది నాకు నిద్ర పట్టడం లేదండి అంటారు. నిద్ర పట్టనప్పుడు ఏమవుతుందంటే అన్ని పాత జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. 24/7 24 గంటలు ప్రతి వారం ఫుల్గా ఇవే దిగులు చింతలతోనే చాలామందికి ఓల్డేజ్ వచ్చేటప్పటికి నిద్ర తగ్గుతుంది. దాంతో ఈ పాత జ్ఞాపకాలన్నీ వచ్చి ఇంకాస్త దిగులుగా ఉంటుందన్నమాట. కనుక చెయ్యవలసినవి చేయకపోవటం, చెయ్యకూడనివి చెయ్యటం, కృత అకృత అంటే కర్తగా. ఈ పక్షులకి జంతువులకి ఈ బాధ లేదు, మనిషికి మాత్రం ఇవన్నీ కూడా. కనుక మనిషికే మోక్షం కావాలి, పక్షులకి జంతువులకి అవసరం లేదు. అవి మామూలుగా జీవిస్తూనే ఉంటాయి. కానీ మనిషికే ఎక్కువ సంసారం, దిగులు, చింత. అదేవిధంగా బ్రహ్మణ తర్వాత ఈ మంత్రంలో 23వ మంత్రం ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. అంటే ఇవి 2 కూడా ఈ శాస్త్ర విహిత కర్మలు చెయ్యడం చేయకపోవడం ఈ బ్రహ్మ జ్ఞానిని తపింపచేయవు. న తపత, ఇవి అతన్ని తపింపచేయవు, బాధించవు అని అర్థం. ఇంతటితో ఈ యొక్క 22వ మంత్రం అయిపోయింది. చాలా పెద్ద మంత్రం,
అన్ని విషయాలు ఇందులో చెప్పబడినాయి. తర్వాత మంత్రం చదువుతాను. 23వ మంత్రం. నతేతదృచాభ్యుక్తం ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణా నోకనీయాన్ తస్యైవ స్యాత్ పదవిత్ తం విదిత్వా న లిప్యతే కర్మణా పాపకేన ఇతి. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. న లిప్యతే అని ఉండాలి, అది విప్యతే అన్నట్లుగా కనపడుతోంది. రెండో లైన్లో చివరి మాట, చివరి అక్షరం లిప్యతే. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందంటే మళ్ళా అదే జ్ఞానం యొక్క స్తుతి చేయబడుతున్నది. ఆత్మజ్ఞానిని స్తుతిస్తున్నది. ఎవరు స్తుతిస్తున్నారంటే రుచా అభియుక్తం, రుచాభ్యుక్తం. ఇది శుక్ల యజుర్వేద ఉపనిషత్, బృహదారణ్యకం. కానీ ఋగ్వేద మంత్రం వచ్చి జ్ఞానిని స్తుతిస్తున్నది ఇక్కడ. తత్ ఏతత్ అంటే అటువంటి జ్ఞాని విషయం, ఆ జ్ఞాని ఎంత వైభవం విశిష్టత కలిగినవాడు అనేటటువంటి విషయాన్ని మనకు ఉపనిషత్ ఋగ్వేదం మంత్రం ఇది చెప్తున్నది. ఏమని? తదేతత్ ఈ పరబ్రహ్మము, రుచా అంటే ఋగ్మంత్రము ద్వారా, అభ్యుక్తం చెప్పబడినది. ఏం చెప్తున్నది? ఏషః ఈ నేతి నేతి సర్వ నిషేధము, అన్నిటినీ నిషేధించినటువంటి లక్షణములు కలిగినటువంటి ఈ నిత్య శాశ్వతమైనటువంటి మహిమ సామర్థ్యము కలిగినటువంటి పరమాత్మ, బ్రాహ్మణస్య, ఇక్కడ బ్రాహ్మణ అంటే కుల బ్రాహ్మణుడని కాదు అర్థం, బ్రహ్మజ్ఞాని అని అర్థం. బ్రాహ్మణస్య అంటే బ్రహ్మవేత్త యొక్క అని అర్థం. కర్మణ, ఇటువంటి ఏ బ్రహ్మజ్ఞాని అయితే తాను బ్రహ్మనని తెలుసుకున్నాడో అటువంటి బ్రహ్మజ్ఞాని కర్మణ న వర్ధతే నో కనీయాన్. ఇటువంటి ఆత్మనైన నేను ఏ కర్మ వలన వృద్ధి చెందేవాడిని కాదు, కర్మలు చేయకపోవడం వలన తరిగిపోయేవాడిని కాదు, కర్మ వలన పెరిగేది కాదు ఈ ఆత్మ. అంటే ఈ ఆత్మ అంటే ఆత్మనైన నేను. కర్మలు చెయ్యలేదే అని నేను తరిగిపోయేవాడిని కాదు, తగ్గిపోయేవాడిని కాదు. అటువంటి ఆత్మను నేను అని తెలుసుకున్నటువంటి అటువంటి ఆత్మను న వర్ధతే వృద్ధి పొందదు, నో కనీయాన్ తగ్గిపోదు. ఎవరు? ఈ బ్రహ్మవేత్త. తస్యైవ అంటే అన్నీ నిషేధించిన తర్వాత మిగిలినటువంటి, ద నెగేటర్ రిమైన్స్ ఆఫ్టర్ నెగేటింగ్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుసుకునేవాడిని, అన్నీ చూసేవాడిని, అన్నీ గమనించేవాడిని నేనైన ఆత్మను అన్నీ నిషేధించిన తరువాత ఆ గొప్పదైనటువంటి ఆ ఆత్మస్వరూపమునైన నేను పదవిత్, పదవిత్ అంటే ఇక్కడ దానిని తెలుసుకున్నవాడు, పదవిత్ స్యాత్. ఇక్కడ మనకు ఉపనిషత్తు ఉద్బోధిస్తున్నది తస్యేవ పదవిత్ స్యాత్, అటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని విశిష్టతను తెలుసుకోండి అంటున్నది. మనుషులారా మీరందరూ ఇటువంటి ఆత్మను తెలుసుకోండి, పొందండి అని అర్థం. పదవిత్ అంటే స్వరూపవేత్త, స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని, నిత్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని అర్థం చేసుకొని దాని కొరకే జీవించేటటువంటి తం విదిత్వా, ఆ బ్రహ్మమే నీ ఆత్మస్వరూపంగా తెలుసుకో అని చెప్తున్నది. కర్మణాన లిప్యతే అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఈ కర్మల మూలంగా నేను న లిప్యతే, వీటి వలన నేను ఎటువంటి మార్పును పొందను. న లిప్యతే
వంచితుడను కాను అని అర్థం. న లిప్యతే అంటే ఎటువంటి బాధ, వంచితుడను కాకుండా ఉంటాను, బాధ లేకుండా ఉంటాను. తర్వాత ఇతి అంటే మంత్రం పూర్తయింది అని అర్థం. తస్మాత్ కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఇటువంటి ఆత్మ గురించి చెప్పాం కదా మీకు. ఇటువంటి ఆత్మజ్ఞాని ఎటువంటిలా ఉంటాడో చెప్పాం కదా, దాని ఫలితం ఏంటో చెప్పాం కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు? తర్వాత చెప్తున్నారు. తస్మాదేవం విచ్ఛాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నైనం పాప్మాతరతి సర్వం పాప్మానం తరతి నైనం పాప్మాతరతి సర్వం పాప్మానం తపతి విపాపో విరజో విచికిత్సో బ్రాహ్మణో భవతి. మీరందరూ కూడా ఇటువంటి ఆత్మను గనక తెలుసుకోవాలి అంటే ఈ లక్షణాలు మీకు, ఈ సాధనాలు అంటే ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి తత్వబోధ ఇక్కడి నుంచే తీసుకోబడింది. మనం చదివిన తత్వబోధ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఈ మంత్రం నుంచి చెప్పుకోవచ్చు. తస్మాత్ కనుక జ్ఞానం పొందడానికి అర్హతలు. వింటే బాగుంటుంది, ఇటువంటివన్నీ విన్న తర్వాత బాగానే ఉందండి, మాకెట్లా వస్తుందండి ఈ మోక్షం, ఈ ఆత్మజ్ఞానం అని ఈ ప్రశ్న వేసుకుంటూనే ఉంటాం ఎంత విన్నా కూడా. ఎలా వస్తుందంటే మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఉపనిషత్తు. నీకు ఈ క్వాలిఫికేషన్లు ఉన్నాయా లేదా చూసుకో, లేకపోతే ఆ క్వాలిఫికేషన్ అర్హతలను పొందు అన్నారు. ఏమిటవి అంటే జ్ఞానం పొందడానికి అర్హతలు. జ్ఞానం పొంది అని సలహా ఇస్తున్నది, మనకు ఉపదేశం చేస్తున్నది ఉపనిషత్తు. వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి మనం విన్నాం. అదే ఇక్కడ వేరే పదాలతో చెప్పబడుతోంది. శాంత, మనోనిగ్రహము, మనస్సు స్వాధీనంలో ఉంచుకో, మనో నిగ్రహాన్ని పాటించు, మనస్సుని స్వాధీనం చేసుకో అని అర్థం. తర్వాత ఏవం విత్ అంటే ఇట్లా తెలుసుకొనినవాడు అని అర్థం. శాంత, బాహ్యములైనటువంటి చక్షురాది ఇంద్రియాలను నిగ్రహము కలవాడై ఉంటే జ్ఞానం వస్తుంది, లేకపోతే మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాడికి జ్ఞానం రాదు అని అర్థం. అటువంటి క్వాలిఫికేషన్. దెన్ దాంత, అంతరింద్రియాలను నిగ్రహించినవాడు, నిగ్రహము కలిగినవాడు. శమదమ అన్నదే ఇక్కడ శాంత దాంత అని చెప్పబడింది. కర్మ ఇంద్రియ జ్ఞాన ఇంద్రియములను నిగ్రహించి అని అర్థం దాంత అంటే. ఉపరత, మనస్సును శాంతముగా ఉంచడం అని అలవాటు చేసుకో అంటున్నది. మనస్సు శాంతంగా ఉండడానికి శాంతము లేక సౌఖ్యము లేదు కనుక శాంతంగా ఉండాలి మనస్సు. శాంతంగా ఉన్న మనస్సులోనే ఆత్మజ్ఞానం నెలకొంటుంది. ఎంత గురువు దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా మనస్సు కనుక శాంతంగా లేకపోతే, అలజడిగా ఉంటే, మనస్సులో ఉపరతి కనుక లేకపోతే ఆ వ్యక్తికి జ్ఞానం రాదు. కనుక ఆ అర్హతను పొందాలి. తర్వాత తితిక్ష, ఓర్చుకో, సహించడం అనే గుణాన్ని పెంచుకో. ప్రబల ప్రారంధం ఉంటుంది. మనం ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. దాన్నే ప్రబల ప్రారంధం అంటారు. ఈ ప్రబల ప్రారంధాన్ని ఏం చేయాలి మరి? దాన్ని ఓర్చుకో, సహించు అని అర్థం. సహన శక్తిని పెంచుకో అని అర్థం. సహన శక్తిని పెంచుకో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమ అపాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఇవన్నీ వస్తూ పోతూనే ఉంటాయి కనుక వచ్చినప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుందిలే, ఎంతసేపు ఉంటుంది, పోతుంది అనేటువంటిది అనుకొని ఓర్చుకో అంటున్నారు. తర్వాత సమాహిత, దీన్ని చిత్త సమాధానం అని విన్నాం తత్వబోధలో. తితిక్ష తర్వాత చిత్త సమాహిత అంటే ఏకాగ్ర చిత్రము కలవాడై అని అర్థం. ఇంద్రియాలు, అంతఃకరణము ఇవన్నీ కూడా మన లోపలికి మరల్చినప్పుడు, అంటే బాహ్య విషయాల గురించి ఆలోచించడం తగ్గించుకోవాలి. మనం వద్దన్నా వస్తున్నాయండి అంటారు.
అవి రావడం వాటి యొక్క నైజం. వచ్చినా కూడా వాటిని మరలించడం మన సాధన. చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అందుకని సాధన అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండాలి. ఎవరైతే సమాహిత అంటే ఏకాగ్ర చిత్తము కలవాడు అని అర్థం. ఇంద్రియాలు అంతఃకరణాన్ని చలనం లేకుండా మరల్చినటువంటి నిశ్చలుడైన వాడు అని అర్థం. భూత్వా అటువంటి శమ శాంత దాంత ఉపరతి తిదిక్షు అయి భూత్వా ఏం చేయాలి? ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి. ఆత్మని ఏవ అంటే తన యందే, తన మనస్సునందే, తన అంతఃకరణమునందే, ఆత్మ తన యందే, తన యొక్క దేహేంద్రియాది సంఘాతమునందే, ఎక్కడో బయట కాదు ఆత్మను చూసేది, తన యందే. ఆత్మానం తన ఆత్మస్వరూపమును పశ్యతి తెలుసుకుంటున్నాడు. కనుక తెలుసుకోవడం లేదు అంటే ఆ శాంత దాంత ఉపరతి తితిక్షలో ఏదో లోపం ఉందని అర్థం. ఇంకా పూర్తిగా మార్క్స్ రాలేదు, మనకు ఫెయిల్ అవుతూనే ఉంటారు చూడండి కొంతమంది ఎగ్జామ్స్లో, అట్లా అనమాట. ఇలా దాంట్లో కనుక పాస్ అయిన వాడు ఆత్మానం పశ్యతి తెలుసుకుంటాడు. అలా తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమిటి? సర్వం ఆత్మానం పశ్యతి. అన్నీ ఆత్మగానే తెలుసుకుంటాడు. తనను ఆత్మగా తెలుసుకుంటాడు, బయట అంతా కూడా ఆత్మస్వరూపమే కదా ఉన్నది అని తెలుసుకుంటాడు. సర్వం ఆత్మానం. సర్వం అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆత్మ తప్ప మరేదీ లేదు. తన్నుగానే ఆత్మానం పశ్యతి, తన స్వరూపంగానే తెలుసుకుంటాడు. నేనే అంతటా ఉన్నాను. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఫలం ఏమిటి? ఏవం ఈ బ్రహ్మ జ్ఞానిని పాపము న తరతి, ఆయన దగ్గరికి రాదు. మరలా ఇందాక చెప్పిందే ఇప్పుడు చెప్తున్నారు. మరలా న తరతి అంటే ఆయన పొందడు. పాపం విల్ నాట్ రీచ్ హిమ్ అంటే ఆయన దగ్గరికి రాదు. న తరతి పొందడు. సర్వం పాప్మానం తరతి, అతడు అన్ని పాపముల నుంచి బయటపడతాడు. సమస్తమైనటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ అన్నీ కూడా అవన్నీ మిథ్యా అని తెలుసుకుంటాడు. అది అర్థం. తరతి దాటుతాడు. కానీ ఎట్లా అంటే ఆత్మభావము చేతనే, ఇవన్నీ ఆత్మే కదా అసలు, వాటికి సత్యత్వం ఇవ్వడు అని అర్థం. అతిక్రమిస్తాడు అని అర్థం. ఏనం ఈ బ్రహ్మవేత్తను పాప్మ అది చెప్పిందే మరలా రిపీట్ చేస్తున్నారు. ఏనం ఈ బ్రహ్మజ్ఞానిని పాప్మ అంటే పాపము. అక్కడ తెలుగులో ఒక మిస్టేక్ ఉన్నది, ప్రింటింగ్ మిస్టేక్. పాస్నానం అని ఉన్నది, పాప్మానం అని ఉండాలి, మా ఒత్తుండాలి క్రింద. అది కరెక్ట్ చేసుకొని పాపము న తపతి తపింపచెయ్యదు. ఇందాక చూసాం ఈ విషయం. ఎవరిని అంటే ఈ బ్రహ్మజ్ఞానిని. సర్వం పాప్మానం తపతి, సమస్తము పాపమును దాటుతున్నాడు ఇతను. జ్ఞానాగ్ని అంటే ఇతనే జ్ఞానము ద్వారా సర్వ పాపాన్ని భస్మం చేస్తున్నాడు అర్థం. ఆయనని తప్పింపజేయదు పాపం, ఈయనే పాపాన్ని తప్పింపజేస్తాడు అని అర్థం. అంటే జ్ఞానం ద్వారా ఆ కర్మని భస్మం చేస్తాడు అని అర్థం. భస్మం చేస్తాడంటే లిటరల్గా తీసుకోకూడదు. భస్మం చేస్తాడు అంటే మిథ్యగా గ్రహిస్తాడు, అది సత్యము కాదు అని గ్రహిస్తాడు. అటువంటి జ్ఞాని ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా చూడండి. విపాపహ పోయినటువంటి ధర్మాధర్మములు కలవాడు, పుణ్యపాపములు పోయినటువంటి వాడై, పోయిన పుణ్యపాపములు గలవాడు అని అర్థం. అంటే పుణ్యపాపములు పోయినవాడు అని అర్థం. విరజగ పోయినటువంటి, విరజః విగత రజః. రజః అంటే ఇక్కడ ఎటువంటి కామ క్రోధ లోభ మోహాలు మలినము లేనటువంటి వాడై, విరజః. అవిచికిత్స, విచికిత్స అంటే సందేహం, అవిచికిత్స అంటే సందేహములు లేనివాడై, పోయిన సందేహములు గలవాడై అని అర్థం.
ఎవరి నుంచైతే సందేహములు పోతాయో అతను ఆ జ్ఞాని. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని, సత్యస్వరూపమైన ఆత్మ పరబ్రహ్మము నేనని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణ, అటువంటి బ్రాహ్మణుడు అవుతున్నాడు అని అర్థం. భవతి, భవతి సప్లై చేసుకోవచ్చు. భవతి తర్వాత చదువుతాను. భవతి ఉన్నది ఆల్రెడీ. ఓకే. ఏష బ్రహ్మలోకః సమ్రాట్ ఏవం ప్రాపితోసీతి హోవాచ యాజ్ఞవల్క్యః. ఏవం కాదు, ఏనం. ఏనం ప్రాపితోసీతి హోవాచ యాజ్ఞవల్క్యః సోహం భగవతే విదేహాన్ దదామి మాం చాపి సహ దాస్యాయేతి. ఇంతటితో యాజ్ఞవల్కుల వారు ఆత్మబోధను పూర్తి చేశారు. అయిన తర్వాత చివరిలో ఏం చెప్తున్నారు చూడండి. ఈ బ్రాహ్మణుడు అంటే ఈ జ్ఞాని ఈ విధంగా తెలుసుకున్నారు అని చెప్పి యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. హే సామ్రాట్, ఓ జనక మహారాజా, ఏషః బ్రహ్మలోక. ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఎక్కడో పైన ఉండేది కాదు. బ్రహ్మలోక అంటే చైతన్యం, ఈ ఆత్మ చైతన్యము పరబ్రహ్మస్వరూపము అని యాజ్ఞవల్క్యుడు హోవాచ పలికెను. ఇదే బ్రహ్మస్వరూపము. ఓ యాజ్ఞవల్క్యుడా. అక్కడ తర్వాత యాజ్ఞవల్కుల వారు ఏమన్నారు, మీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటట్లు చేశాను. ఏనం ప్రాపితోసి. యాజ్ఞవల్కుడు అంటున్నాడు, నువ్వు ఈ బ్రహ్మాన్ని పొందావు అంటున్నారు. అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ జనక మహారాజు మీద. జనక మహారాజు ఉత్తమ అధికారి కనుక ప్రాపితోసి, నువ్వు పొందావు ఈ బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పాడు. చెప్పిన తర్వాత హోవాచ యాజ్ఞవల్క్య. ఈ విధంగా యాజ్ఞవల్కుడు చెప్పిన తర్వాత ఈయన జనక మహారాజు ఏమంటున్నారు చూడండి యాజ్ఞవల్కుడితో, సోహం భగవతే విదేహాన్ దదామి. ఇంకా ఆయన దక్షిణ ఇవ్వాలి కదా. అంతా విన్న తర్వాత ఏం దక్షిణ ఇస్తున్నాడు, అహం నేను భగవతే అంటే మీ కొరకు, విదేహాన్ విదేహ దేశమును, ఆయన దేశం పేరు విదేహ దేశం, నేను మీకు ఇస్తున్నాను. విదేహాన్ దాస్యామి, విదేహ రాజ్యాన్ని దదామి ఇస్తున్నాను. అంతేకాదు మాంచ అపి నన్ను కూడా మాం సహ దాస్యామి. దాస్యాయ చూడండి, దాస్యం అంటే నీకు సేవకుడిగా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. దాస్యాయ అంటే మీకు సేవ చేయడం కొరకు, దాసుడిగా దాస్యకర్మ చేయడం కొరకు మీకు సేవకుడిగా విదేహ దేశంతో పాటు నన్ను కూడా మీకు సేవకుడిగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. చూడండి ఎంత అంటే త్యాగం, వైరాగ్యం జనక మహారాజులో. అది అన్నిటినీ గురువు ముందు సమర్పణ చేయడానికి సిద్ధమవుతాడు జ్ఞానం పొందిన తర్వాత. అటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి గురువుకు ఏమిస్తాం మనం? ఏమి ఇవ్వలేము. అందుకని ఆయన రాజ్యము తనను తాను అంతటినీ సమర్పించుకుంటున్నాడు. దదామీతి ఇచ్చుచున్నాను, నేను మీకు ఇస్తున్నాను అని జనక మహారాజు చెప్పాడు అని మనం సప్లై చేసుకోవాలి. జనక మహారాజు ఈ విధంగా చెప్పాడు. ఇంతటితో ఈ యొక్క 4వ బ్రాహ్మణం పూర్తయింది. మరలా చివరి 2 మంత్రాలు ఏం చెప్తున్నది ఉపనిషత్తు చదువుతాను. దాంతో ఈ బ్రాహ్మణం పూర్తవుతుంది. సవా ఏష మహానజ ఆత్మా అన్నాదో వసుదానః విందతే వసుః య ఏవం వేద. సవా ఏష మహానజ ఆత్మా అజరో మరో మృతో భయో బ్రహ్మ
అభయం వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద. ఇప్పుడు ఈ రెండు మంత్రాలలో సగుణ పరమాత్మ అని ఉపాసన కామ్యకర్మలు చేసి సగుణ ఉపాసన చేసిన వారు అంటే సగుణ ఈశ్వరుణ్ణి, సగుణ ఈశ్వర లేక సగుణ పరమాత్మని ధ్యానించేవాళ్ళు అంటే ఇహలోక పరలోక ఫలాల కోసం. అందరూ అదే కదండి చేస్తారు. భగవంతుడిని ఎందుకు పూజిస్తారు? కామ్యకర్మలు. నాకు అది కావాలి ఇది కావాలని పూజించే వాళ్ళకి ఏమిస్తాడు? తర్వాత మంత్రంలో 25వ మంత్రంలో నిర్గుణ, 25వ మంత్రం ఉత్తమ అధికారికి, 24వ మంత్రం మధ్యమ అధికారికి. ఏం చెప్తున్నారు చూడండి. 24వ మంత్రంలో పరమాత్మ అంటే ప్రాపంచిక సుఖాలను ఫలాన్ని ఆశించేవాడికి భగవంతుడు భుక్తి ముక్తి ప్రదాత, ఆర్తార్థార్థి భక్తులకు భుక్తి ప్రదాత, జ్ఞాని జిజ్ఞాసు భక్తులకి ముక్తి ప్రదాత. మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు భగవంతుడు. అంతేకాని ఆయనకి ఇష్టం ఉంటే నాకు మోక్షం ఇస్తాడని అంటుంటారు కొంతమంది. భగవంతుడు అనుకుంటే నాకు మోక్షం ఇస్తాడు. భగవంతుడు ఎందుకు అనుకోవాలి? నువ్వు అనుకోవచ్చు కదా. చాలామంది చెప్తుంటారు నాకు మోక్షం వచ్చేటట్లుగా ఉంటే వస్తుందండి, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అట్లా ఇవ్వడు ఆయన. నువ్వు కోరుకుంటే ఇస్తాడు, కోరుకోకపోతే ఇవ్వడు. కనుక చాలామంది ఏం కోరుకుంటారు? పిల్లలు, వాకిలి, కారు, ఇల్లు ఇవన్నీ కోరుకుంటుంటారు. పిల్లల తర్వాత మనవాళ్ళు, మనవాళ్ళ తర్వాత ముది మనవాళ్ళు, వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాల కోసమే కదా పూజలు పునస్కారాలన్నీ చేస్తుంటారు జనం. ఇంకా కాకపోతే వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ సుఖం కోసం, ఇట్లాంటి కోసమైతే భగవంతుడిని పూజిస్తారు. చేసినప్పుడు ఏమిస్తాడు భగవంతుడు? మన కోరికల కోసం మనం పూజించినప్పుడు కామ్యకర్మలు పూజ ద్వారా, తీర్థయాత్రల ద్వారా అనేక రకంగా పూజించినప్పుడు అన్నాద ఆయన మనం ఇచ్చినటువంటి వాటిని స్వీకరిస్తాడు. మన ఆఫరింగ్స్, నైవేద్యాలను ఎన్ని రకాలకి. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే తెలుస్తుంది హుండీలో ఎన్ని వేస్తుంటారు. అన్నాద మనం ఇచ్చేటటువంటి ఆ నైవేద్యాలన్నిటినీ కూడా ఆయన స్వీకరించి వసుదాన ధనాన్ని అంటే ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలను ఇస్తాడు. మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు ఆయన. వసుదాన విందతే వసు ఏవం వేద. ఎవరు ఈ విధంగా భగవంతుణ్ణి పూజించి ఆరాధిస్తారో వాళ్ళ యొక్క కోరికలను పూర్తి చేసుకోవడం కొరకు వాళ్ళు దానిని విందతే వసు, వాళ్ళు ఆ ధనాన్ని పొందుతారు, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అంటే సగుణ పరమాత్మని లేక సగుణ ఈశ్వరుణ్ణి పూజించే వాళ్ళకి ఆయన కర్మఫలదాతగా ఉంటాడు భగవంతుడు. ఆ నలుగురు భక్తుల్లో కృష్ణుడు చెప్పినట్లుగా మరి జిజ్ఞాసు భక్తుడైతే 25వ మంత్రం ఉత్తమ అధికారి. సవా ఏష మహానజ, ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, మహాజన అని ఉన్నది ఈ పుస్తకంలో. మహానజ ఇటువంటి గొప్పదైనటువంటి ఆత్మను, మహానజ అంటే సర్వవ్యాపి అయినటువంటి విభుస్వరూపమైనటువంటి ఈ ఆత్మని ఆశించేవాడు, ప్రాపంచికమైనటువంటి భోగాలు నాకు అక్కర్లేదు అని నాకు ఆత్మే కావాలని కోరుకునేవాడికి ఏం లభిస్తుంది? అజరహ, అమరహ. అజరహ అంటే ముసలితనము లేనటువంటి ఆత్మస్వరూపం. అమరహ అంటే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం. అమృత, అమృతస్వరూపం, ఎటువంటి దోషాలు లేనటువంటి. పైన చెప్పిన 24వ శ్లోకంలో ఎన్ని కోరికలు తీరినా కూడా దుఃఖ మిశ్రితం ఉంటుంది, అందులో అతృప్తికరత్వం ఉంటుంది, బంధకత్వం ఉంటుంది. కానీ ఆత్మ స్వరూపాల్లో ఇవన్నీ ఉండవు, 3 దోషాలు ఉండవు. కనుక అభయ, భయము ఉండదు, భద్రత ఉంటుంది ఇక్కడ. బ్రహ్మ అభయం వై బ్రహ్మ, బ్రహ్మ అభయస్వరూపం కదా, ఆయనలో భయం అనేటువంటిది ఉండదు. కనుక బ్రహ్మని కోరుకుంటే బ్రహ్మాన్ని పొందితే నువ్వు కూడా భయం లేకుండా ఉంటావు. కనుక బ్రహ్మజ్ఞానం రానంత వరకు మనిషికి భయం ఉంటూనే ఉంటుంది. అందుకని ప్రాపంచిక కోరికలు తీరినా కూడా మనుషులో చూడండి ఎంత భయం ఉన్నదో. అభయం హి వై బ్రహ్మ,
బ్రహ్మ అభయం ప్రతిష్టాం విందతే. కనుక అభయస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ తానుగా అవుతాడు. ఏ బ్రహ్మ అయితే అభయస్వరూపమో భయం రహితమైనటువంటి స్వరూపమో ఆ బ్రహ్మను తెలుసుకొని తాను కూడా భయరహితుడవుతాడు. కనుక మనిషికి భయం వెంటాడుతూనే ఉంటుంది, ఏదో ఒక భయం ఎప్పుడు. ఆత్మనని తెలుసుకున్న వాడికి తాను భయం అనేది ఉండదు అతనిలో, ఆ వ్యక్తికి, అతను కానీ ఆమె కానీ ఎవరైనా. ఏవం వేద, ఈ విధంగా ఆత్మ భయరహితమైన స్వరూపము అని ఎవరైతే తెలుసుకుంటాడో, ఎవరైతే పరమాత్మ స్వరూపము నేను అని తెలుసుకుంటాడో వాళ్ళకి ముసలితనం లేదు, మరణము లేదు, శాశ్వతంగా ఉంటారు వాళ్ళు. కనుక వ్యాధి జర మరణాల భయం ఉండదు అని భగవంతుడిని బ్రహ్మస్వరూపంగా, ఆయన నిజస్వరూపం బ్రహ్మస్వరూపమని తెలుసుకొని బ్రహ్మవేద, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని విన్నాం. కనుక బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. అది అర్థం, ఈ చివరి మంత్రం యొక్క అర్థం. దీనితో ఈ యొక్క బ్రాహ్మణం, శారీరక బ్రాహ్మణం అయిపోయింది. తర్వాత ఇదే విషయాన్ని మైత్రేయి బ్రాహ్మణంలో కూడా వస్తుంది. మనం ఇంతటితో పూర్తి చేస్తున్నాం బృహదారణ్యక ఉపనిషత్తు. వచ్చే వారం దీని యొక్క సారాంశం చెప్తాను. చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం కనుక శారీరక బ్రాహ్మణం, దీని యొక్క సారాంశం వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.